ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా పంజా విసురుతోంది. ఇష్టారాజ్యంగా మట్టిని కొల్లగొడుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అధికారుల అలసత్వానికి ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు పర్యావరణానికే పెను ప్రమాదంగా మారింది. ఉంగుటూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా అక్రమ దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ దందా రోజు రోజుకు మితిమీరుతోంది. భీమడోలు మండలం పొలసానిపల్లిలోని ఇరిగేషన్ చెరువులో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భారీ ప్లోక్లైన్లతో గ్రావెల్ను తవ్వి తరలించుకుపోతున్నారు. ఆయకట్టు రైతులు అడ్డుకున్నా అక్రమార్కులు పట్టించుకోలేదు. వీరిపై అక్రమార్కులు దౌర్జన్యానికి దిగారు. కూటమి నాయకుల సహకారంతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులు కొల్లగొట్టుకుపోతున్నారని మండిపడుతున్నారు. పాలనలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది. ప్రస్తుతాన్ని మనం చూసిన కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి ఏదైతే భీమడోలు మండలంలో ఉన్నో ఈ గ్రామానికి సంబంధించిన భీమడోలకు సంబంధించిన మండలంలో కూడా పోలసానిపల్లి గ్రామంలో ఉన్నో ఈ గ్రామానికి సంబంధించి కనుక ఎంతో విలువైనటువంటి సహజ సంపదను కూడా కొల్లగొట్టేస్తున్నారు. చూస్తే కనుక గ్రావెల్కి సంబంధించి చూస్తే కనుక మాఫియా ఇక్కడ వెచ్చలిడిగా రెచ్చిపోతుంది. చూస్తే కనుక చెరువులకు సంబంధించినటువంటి పూర్తిగా మట్టి ఎక్కడ కనపడినా కానీ పూర్తిగా రాబందులాగా వాలిపోయి యథేచ్ఛగా దోచేసుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరు కానీ అడ్డుకుంటున్నా కానీ వీరికి పూర్తి స్థాయిలో మాకు అనుమతులు ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని చెప్పి యథేచ్ఛగా వీరి మాటలు కూడా లెక్క చేయట్లేదు. పీజీఆర్ఎస్లో ఎన్నిసార్లు పెట్టినా కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలే కనపట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి యథేచ్ఛగా సాగుతుంది? కూటమి పరిపాలన చేపట్టిన తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి ఇక్కడ గ్రామాల్లో? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఏంటంటే మేము ప్రెసిడెంట్ గారు చెప్పారు, మాకు అధికారులు చెప్పారు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించేసి మట్టి తోలుకుపోతున్నారండి. ప్రెసిడెంట్ గారిని పిలిపించండి, మీకు ఏమైనా హక్కులుంటే తీసుకురండి అంటే ఎల్లండయా మీ దిక్కున్న కాడికి చెప్పుకోండి అని అంటున్నారు. సూరబ్గూడెం సుధీర్ అనే ఆయన వ్యక్తి కూడా దౌర్జన్యం చేసి పెద్ద మిషన్ 200 మిషన్ తీసుకొచ్చి తవ్విచ్చేస్తున్నారండి. ఒక లారీ తీసుకెళ్లే దాన్ని అదే విధంగా తర్వాత మేము నైట్ మేము కాపలా కాయలేం కదండి. ప్రతిరోజు మేము పగలెత్తమాన రైతు వారీగా కష్టపడి పడుకుంటాం. మాపులు తోలేస్తున్నారండి. ఉదయం వచ్చి చూసేపాటికి తవ్వేసి ఉంటుందండి. ఏం అడిగినా ఎవరిని అడిగినా బెదిరిచ్చేస్తున్నారండి. దానికి మీరే మాకు కతి ఈ చెరువుని తవ్వనీయకోకుండా ఆఫ్ చేసి మా పశువులకు కానీ మంచినీరు తాగడానికి కానీ ఇప్పుడు పైనుంచి ప్రతి ఒక్క చెరువు నిండిందండి. ఈ చెరువులో వచ్చి నీళ్ళు వచ్చినట్టు ఇలా తవ్వుతుంటే నీరు ఇంకిపోతుందండి. దానికి మాకేం అర్థం కావట్లేదండి. ఈ ప్రతి ఒక్కరు వచ్చి బెదిరిచ్చేస్తున్నారండి. అసలు అంతా ఇబ్బందినండి. అసలు నీళ్ళు చుక్కలేకోకుండా అలవాటిస్తున్నాయండి. గోదలు గతంలో బాగుండేదండి, అన్ని బాగుండేదండి. మేము ఆడపిల్లలను గప్పుకుని దోడలో చెరులో దిగినా వాటి కోసం దిగడానికి మాకు భయం వేస్తుందండి. మరి ఏ గోతులో పడితే పైకి లెగలేం కదండి. అవి వెళ్తానే తోలతాకి వెళ్తాం, మేమే జారిపోయి పడిపోతామని మాకు అది భయం అవుతుందండి. ఆ పిల్లలతో వస్తామండి. మరి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి పిల్లలు, మా వెనకమలు వస్తూ ఉంటారు కదండి. చెరువులోకి దిగడాలంటే భయం అవుతుందండి. మాకు శుభ్రంగా ఏ చెరువులు తవ్వుకోకుండా మాకు సంపలంగా నీళ్లు వస్తే కావాలని మేము కోరుకుంటున్నాం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ఏమన్నా చెప్పండి, ఇక్కడ క్షేత్రస్థాయిలో మీరు అన్నదాతలుగా ఉదయం నుంచి 6 కాలం కష్టపడి పశువుల కోసం చేస్తుంటారు. అలాంటిది గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి? చెరువుల పరిస్థితి ఎలా ఉంది? చెరువుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. అదేం బాగోలేదండి. మీరు అంత పెట్టి దొవ్వేస్తున్నారు కదండి. ఒకవేళ దూడ అక్కడికి వద్దండి, మనిషే కాదు దూడ వస్తుంది. చూడండి ఒకసారి చెరువు ఎంత నిలుగు దొవ్వేస్తున్నాడు. అందులో పడితే ఏమైనా ఉంటారండి? వాళ్ళు ఎవరో పొలం లేదన్నారండి. మరి పొలం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇక్కడ పొలం ఉందో లేదో అతను తెలుసా? అతనికి పొలం ఉందో లేదో అతనికి తెలుసా? అలా తవ్వేసేస్తున్నారు కదా, యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. దాంట్లో ఏదైనా పడి ఏదైనా మనిషి అవుద్ది, గొడ్డు అవుద్ది, ఎవడండి దానికి రెస్పాన్సిబిలిటీ? ఎవడు పోయేది పక్కనోడేగా, దానికి తగ్గవాడే కదా పోయేది. అతనికి ఏం కాదు కదా. అతను అంటాడు, అధికారులు ఏదో ఒకటి చెప్తారు, తవ్వేసుకోండి మేము ఉన్నామని. ఏంటి దేని తవ్వుతారండి? వాళ్ళ దగ్గర ఏమైనా చెరువు ఉంటే తవ్వుకోమనండి, కాదంటలేదు. ఇప్పుడు మామూలుగా సామాన్యుడి మీద ఎందుకండి ప్రతాపం? గట్టోడి మీద దానికి తగ్గ సమాజుడి మీద యుద్ధం చేయాలి. మళ్ళీ బేదాబెక్కగా రైతులను పాడు చేస్తే నీళ్ళు లేకుండా ఉన్నాయి. ఇలా జల్లుల్లో పోసినట్టు అయిపోతుంది అండి. మొత్తం దిగిపోతుంది అండి, ఒక్క సుక్కంటలేదు. అన్ని చెరువులో నీళ్ళు ఉన్నాయి, మరి ఎందుకు ఉండలేదండి? సమస్య పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మట్టి దోచుకుపోతున్నారు కాబట్టి మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి వారు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు గ్రావెల్ తవ్వకాలపై పంచాయతీ, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బుచ్చిరాజుకుంట చెరువులో 25 అడుగుల మేర యథేచ్ఛగా మట్టి తవ్వేసి మరో చెరువుకు అదే మట్టిని పూడ్చి బిల్లులు చేసుకుంటున్నారని మాజీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత అంబటి నాగేంద్ర ప్రసాద్ ఆరోపిస్తున్నారు. గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుంటే అధికారులు వీరికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గ్రావెల్తో కోట్లాది రూపాయలను దోచుకుని వారి జేబులు నింపుకుంటున్నారని, దీనిపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మనం పోలసానపల్లి గ్రామంలోని మరో చెరువు దగ్గరికి వచ్చాము. చూస్తే కనుక పోలసానపల్లి గ్రామంలో ఉన్నటువంటి బుచ్చిరాజు కుంటకు సంబంధించినటువంటి చెరువు చూసాము. చూస్తే కనుక సుమారు 25 అడుగుల మేర యథేచ్ఛగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా దోచుకుపోయినటువంటి కనబడుతుంది. చూస్తే కనుక భూ బకాసురులు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా మొత్తం మేసేశారని చెప్పొచ్చు. కూటమి నేతలు అధికారం చేపట్టినటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులకి రక్షణ కరువైంది. చూస్తే కనుక మైనింగ్ కానీ మరేపు ఇక్కడ చూస్తే కనుక ఏదైతే అధికార యంత్రాంగం ఉన్నారో వారు కూడా పూర్తిగా కాసుల కకృతితో పూర్తిగా కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే విజువల్లో చూస్తే కనుక ఇక్కడ కరెంటు పోల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రమాదకర స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు 25 అడుగుల మేర ఉన్నటువంటి మట్టిని కూడా దోచుకుపోయి స్తంభం చుట్టూ కూడా పూర్తిగా బొమ్మరిల్లు అద్దినట్టుగా పూర్తిగా వేసి అద్దారే కానీ ఆ స్తంభం పడిపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి స్థానికులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఈ సహజ వనరుల దోపిడీ గురించి అసలు ఏమంటారు ఏంటంటే సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు మీ గ్రామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంచుమించుగా యథేచ్ఛగా ఈ 17 నెలల నుంచి దారుణంగా మట్టి వ్యాపారం అయితే గట్టిగా చేస్తున్నారు. దానికి మనం ఇక్కడున్న స్థానిక సర్పంచ్, ఈవో అండ్ విఆర్ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ 12 లింక్ చెరువులు ఉన్నాయండి. ఆ లింక్ చెరువులకు నీరు పెడదామని పోలవరం కాలువ నుంచి ఒక తూము ఏర్పాటు చేద్దామనేది ఇది 4వ చెరువు. ఈ 4వ చెరువుని ఇంత దారుణంగా తవ్వేస్తే అడిగితే నేనే ప్రశ్నించి పీజీఆర్కి వెళ్తే దీని మీద తీర్మానం చేసామండి. మట్టి తీర్మానం అమ్ముకొని పంచాయతీకి జమేస్తున్నాను అంటున్నాడు కార్యదర్శి. అది ఎంతవరకు తీర్మానం చేసి అమ్ముకుంటారనేది మేము కోర్టులో తెలుసుకుంటాం. తర్వాత ఈ చెరువులో మట్టి అమ్ముకుంటూ ఈ చెరువులోకి ఎదురుగా ఉన్న ఇంకో చెరువు పూర్తి చేసి అక్కడ డంపింగ్ యార్డ్ పేరుతో ఆ చెరువు పూడుస్తున్నారండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు పూడ్చుతున్నారు. అయినా వాళ్ళకి యథేచ్ఛగా ఎట్లాంటి బెరుకు లేకోకుండా ఈ సర్పంచ్ అనే ఆయన భర్త యథేచ్ఛగా వ్యాపారం అయితే మట్టి వ్యాపారం అయితే గట్టిగా చేస్తున్నారు. లక్షల్లో చేతులు మారుతున్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈ మట్టి వ్యాపారం అనేది నైట్ మొదలెడతారు, తెల్లారిపటికి ఏమీ ఉండదు. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనే మా మీద దొంగ కేసులు పెడతారు. నేను ఒక శంషాగండి మా ఇంటి మీదకి పంపించి ఏదో కేసు పెడతారు. 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను బాబు, ఇలాంటి కేసులకి ఏం బెదరం, చాలా చూశాను నేను ఇలాంటి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే సహజ వనరులు చూస్తుంటారు, అడుగుల మేర 2 అడుగుల మీద దోచుకుపోతున్న మైనింగ్ అధికారులు నోరు మీద పడలేదు. మైనింగ్ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, పంచాయతీ వారు కానీ ఎవరు మీద పోతే మేము పోలీసు వారిని సంప్రదిస్తే పోలీసులు వచ్చినప్పుడు మాత్రం మిషన్ వదిలేసి పారిపోతున్నారు. పోలీసు వారు భయపడుతున్నారు. తర్వాత మళ్ళీ మేము ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గంట తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. అసలు పట్టి అమ్ముకోవడానికి పంచాయతీ తీర్మానం ఏంటో మరి పంచాయతీరాజ్ యాక్ట్లో ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇంచుమించుగా పంచాయతీకి 10-15 లక్షల ఆదాయం పోయిందని చెప్తున్నాను నేను. డిపిఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ కూడా అర్థం చేసుకోరు. కాబట్టి దీన్ని కోర్టు ద్వారాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. యథేచ్ఛగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టి సంబంధిస్తే యావరేజ్గా మనం ఉన్నటువంటి ఈ చెరువు సంబంధించి కూడా 1,00,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి మట్టిని కూడా యథేచ్ఛగా తరలించుకునేటువంటి కూడా ఉంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి సహజ వనరులను కాపాడాలని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా కొందరు అక్రమార్కులు పోలవరం కుడికాల్వ గట్టును తవ్వి మట్టి దోపిడీ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా అనేదే లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఎంతో విలువైన గ్రావెల్ను టిప్పర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని వామపక్షాల నేతలు హెచ్చరిస్తున్నారు. వేములవాడ మండలంలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మట్టి మాఫియాకు సంబంధించినటువంటి అక్రమ తవ్వకాలపై మనతో మాట్లాడేందుకు సిపిఎం సంబంధించినటువంటి నాయకులు లింగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? క్షేత్రస్థాయిలో మీరు స్వయాన ఎక్కడ ఉంటారు, ఈ మండలంలో ఉంటారు, మీరు ఆల్రెడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చూస్తే కన్నా చలనం ఉందా, అసలు ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం పొలసానపల్లిలో చందుబోణం అనే చెరువు, బుచ్చిరాజు కుంట అనే చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము సిపిఎం పార్టీగా తక్షణమే ఆపాలి, అలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క సంపదని ఈ రకంగా యథేచ్ఛగా దోచుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి భీమడోలు బస్టాండ్కి దిక్కుమొక్కు లేదు, విపరీతమైన పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఆ బస్టాండ్లో రోజు వేల మంది ప్రయాణాలు చేస్తారు. ఒక 4 ట్రక్కులు మట్టి వేయడానికి కూడా వీళ్ళకి జ్ఞానం లేకుండా పోయింది అధికార పార్టీ వాళ్ళకి. అంటే వాళ్ళు తినడానికి తప్ప
ప్రజల సౌకర్యం చూడాలనే కొద్ది కూడా కామన్ సెన్స్ అనేది వీళ్ళకి లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. సహజ వనరుల్ని మీరు అడ్డగోలుగా దోపిడీ చేసి అధికారం ఉందని చెప్పేసి చేస్తే ప్రజలు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఉంటారు, ఓపికగా వాళ్ళు వ్యవహరిస్తారు. సమయం వచ్చినప్పుడు కీలేరికి వాత పెడతారు. దయచేసి అలాంటి తప్పుడు నిర్ణయాలని, అలాంటి తప్పుడు చర్యలను తక్షణమే పంచాయతీ వారు కానీ, సంబంధిత శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ వెంటనే మేలుకొని ఆ తవ్వకాలను, అక్రమ తవ్వకాలను ఆపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. అక్కడ రేపు వర్షాలు వచ్చి నీళ్లు నిలబడితే గోతులలో గేదెలు పడతాయి, మనుషులు పిల్లలు పడే ప్రమాదం ఉంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రకమైన దుర్మార్గాలను ఆపకపోతే ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన ఉందని చెప్పేసి అనుకోవడానికి మనం అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అక్రమ తవ్వకాలను ఆపాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. తరచూ క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి యథేచ్ఛగా దోచుకుంటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. చూస్తే కనుక అధికారులకు సంబంధించి జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి అధికార స్థాయికి కూడా పూర్తిగా ఆమెకు ఫిర్యాదు చేశాము. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను వీడియోలు తీసి పెట్టినా కానీ ఎటువంటి స్పందన లేదు. పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి మట్టి మాఫియాకు సంబంధించినటువంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే క్షేత్రస్థాయిలో రైతులతో కానీ ప్రజా సంఘాలతో పూర్తిగా తాము సిపిఎం పార్టీగా ఉద్యమిస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసే కూడా కనపడుతుంది. విజేష్ నరసింహతో రాజు, సాక్షి టీవీ, వేమడోల్ నుంచి. అధికారుల నిఘా పర్యవేక్షణ కొరవడంతో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఒక్క టిప్పర్ మట్టిని 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. కాలువ గట్టును తవ్వేయడం వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల గ్రామాలు, పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదము పొంచి ఉంది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కూటమి నేతల నుండి సహజ వనరులను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.